అంటే 1 తీసుకున్న అక్కడ స్థానిక సమస్యలు ఏమైనా చెప్పేవారా మీకు? చెప్పేది వాళ్ళ స్థానిక సంబంధించిన కోట్లాట కానీ, భూమి లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది, భూమి సంబంధించిన కానీ, లేకపోతే ఇప్పుడు చేతబడులు అని కొన్ని ఉంటాయి, చేతబడులకు సంబంధించిన కానీ ఈ సమస్యలు మనకు ఎక్కువ వచ్చేది. అంటే రోగాలు కదా బాగా, అంటే వాటి పరిష్కారం మీరు చూపించేవారా? చూపించేవాళ్ళం. అట్లేందంటే వాళ్ళు పీపుల్తో ఏంటంటే మనం ప్రజా పంచాయతీలు చేయడము, వాళ్ళకు పాటలు పాడి రాజకీయ ఎడ్యుకేషన్ చెప్పడము, అట్లా అక్కడ ముగించుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ 2 గంటలో గంటనో అర్ధగంటనో పోవడము, అంటే విలేజ్ ఎక్కడుంటే అక్కడికి మళ్ళీ అదే ప్రోగ్రాము. ఇట్లా మాస్ వర్క్లో 6 నెలలు నేను ఇక్కడ భాష ఉన్న తర్వాత నాకు నెక్స్ట్ ఎక్స్టెంట్ కేసు అంటే విస్తరణ కోసము బాన్పతపూర్ దళేరియా కొత్తగా అది 91 జూలైలో ఫామ్ అయింది. అక్కడ కూడా దళ సభ్యుడిగా నేను వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు భాష అసలు ఇక్కడనే భాష 6 నెలలు ఇది ఈ భాష అంటే కోయ భాషనే. ముఖ్యంగా ఈ సందర్భం కూడా చెప్పుకోవాలి, గోండి అంటే ఈ బస్తరు ప్రజలకు 2 రకాలు ఉంటుంది అన్నట్టు. గోండి అంటే వీళ్ళకి నచ్చది. గోండి అంటే ఇది ప్రభుత్వం సృష్టించింది, అది చీమలు అంటే గొత్తికోయ అంటారు. అంటే ఇప్పుడు గోండ్ అంటే వీళ్ళకి కుదరది, అంటే వీళ్ళు నచ్చది. కోయ అనేది వాళ్ళ గౌరవపదం, మమ్మల్ని కోయ అనాలంటారు. అటు ఉత్తర బస్తరు పోతే మేము గోండ్లమే, మేము గోండే అనాలంటారు. అంటే ఇక్కడ మురియ భాష, ముఖ్యంగా వీళ్ళు జగదల్పూర్ ప్రాంతాల నుంచి వచ్చిన మురియా, వీళ్ళు రెబల్ పీపుల్, అంటే మంచి పోరాట తత్వం గల వాళ్ళు. ఈ మురియా వాళ్ళు అంటే ఇక్కడ భాష కొంత తేడా ఉంటుంది, మళ్ళీ అడిపోతే అడు భాష కొద్దిగా తేడా ఉంటుంది. ఈ తేడాలను గమనించడంలో కొద్దిగా మనకు ప్రాబ్లం అయిపోయింది. అది అక్కడ మనం 91 జూలైలో అక్కడ ఫామ్ అయింది. ఆడ ఫామ్ అయిన తర్వాత అది ఒక విలేజ్ చాలా మర్చిపో, అదే నాకు ఫస్ట్ అటెంప్ట్. నేనే సెంట్రీ ఉన్నా, దళం రక్షణ కోసం సెంట్రీ పెట్టిండ్రు. దళం వాళ్ళు ఉన్నారు, పోలీసులు వస్తుండ్రు, 2 జీవులాలు వస్తుండ్రు, మనం చూసినాం. అయితే కొంత కొత్త వాళ్ళు కాబట్టి అసలు పారిపోతారు. ఇక నాకు నేచర్ వల్ల కొద్దిగా ఈ ఫైటింగ్ ఇదంతా కొద్దిగా నాకు ముందు నుంచి కొద్దిగా అలవాటు కాబట్టి నేను కొద్దిగా ఫైర్ చేసిన. ఫైర్ మీరే వాళ్ళ నేనే చేసిన. చూసిన తర్వాత వాళ్ళు అక్కడనే వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. ఇక మా వాళ్ళంతా దళం తప్పుకున్నది, ఎవరు లేరు. నేను ఒక డేరా పోయేసరికి ఎవరు లేరు, సామాన్లు అంతా విడిచి వెళ్ళిపోయారు. ఇక నా కిట్టు నాదేందో నా సామాన్లు చదువుకొని నేను వెళ్ళిపోగా లాస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఒక సభ్యుడు కలిసిండు నాకు. అతన్ని మళ్ళీ తీసుకొని అట్లా వెళ్ళిపోయి తెల్లారినాక మొత్తం బ్యాచ్ని కలుసుకున్నాం. అదొకటి మా దళాన్ని రక్షించడంలో అది పార్టీ గుర్తించింది, ఇతడు ధైర్యవంతుడే, బాగానే కొట్లాడతాడు, దళాన్ని రక్షించుండు అనేది ఇదొకటి. దీన్ని బట్టి ఏం చేసినట్టే నాకు బాన్పతపూర్ దళం ఉన్నా కదా, ఇప్పుడు అప్పటికి మాస్ వరకే నడుస్తుంది. అంటే మిలిటరీ ప్లాటూన్స్, మిలిటరీ సంబంధించిన ఫార్మేషన్స్ లేవు అప్పటికి. అయితే చర్చ నడుతుంది, ఏంది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. మనము పోలీసులను ఎదుర్కోవడానికి, భూస్వాములను అంటే ముఖ్యంగా ప్రజా వ్యతిరేకులను ఎదుర్కోవడానికి అసలు ఏంటిది మన తాడు, మాస్ వరకేనా, అసలు మిలిటరీ ఏంటిది అనేది ఆలోచన వచ్చిన తర్వాత 1994లో అది జూలై ఒక మిలిటరీ దళం అని ఏర్పాటు చేశారు. మిలిటరీ దళం బస్తర్లో. అంటే అప్పుడే గడిచుల్లో కూడా ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది, ఆదిలాబాద్లో ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది, ఈస్ట్ గోదావరిలో ఒక మిలిటరీ దళం ఏర్పడ్డది. బస్తర్లో మిలిటరీ దళానికి కమాండర్ రామన్న అని, నేను డిప్యూటీ కమాండర్గా అప్పుడు. అంటే ఇది నేను ఫైట్ చేసిన తర్వాత తను పార్టీ గమనించింది ఏంటంటే ఈయన మిలిటరీలో ఉండడం ద్వారా బాగుంటుందని చెప్పి నాకు అక్కడ మిలిటరీ డిప్యూటీ అంటే మిలిటరీ దళానికి డిప్యూటీ కమాండర్గా ఇచ్చాను. ఓకే. ఇక దారిలో అదైన తర్వాత ఏంటంటే మనకు ఇక ఫార్మేషన్ పెంచుకుంటూ పోవాలి కదా, రిక్రూట్ అవుతుంది, నాయకత్వం బలపడుతుంది. మళ్ళీ 95 ఏప్రిల్ అనుకుంటా, 95 ఏప్రిల్లో మిలిటరీ ప్లాటూన్ అనేది ఫస్ట్ పార్టీలనే అది గడిచిలో ఏర్పడ్డది. దాంట్లో నేను సెక్షన్ కమాండర్గా, అంటే దళ కమాండర్ కానీ అక్కడ 3 దళాలు ఉంటాయి అన్నట్టు ఒక ప్లాటూన్లో, పెద్ద ఫార్మేషన్ అది. సెక్షన్ కమాండర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. 99లో నేను ఇక్కడ ఫస్ట్ ప్లాటూన్కు
కమాండర్ అయినా. అప్పుడే మాన్పూర్ సంబంధించిన దాడి జరిగింది. ఆ దాడిలో మీరు దాంట్లో మనకి ఏంటంటే 23 వెపన్స్ స్వాధీనమైన 28 అనుకుంటా బహుశా. అయితే అక్కడేమో పోలీసులు సరెండర్ అయింది అందరూ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.